ఈరోజు ఈ వీడియోలో కోవెల దుంపలు అనే వాటి కోసం తెలుసుకుందాం. ఇవి శీతాకాలంలో విరివిగా మనకు దొరుకుతాయి. ఇంగ్లీష్లో వీటిని వాటర్ చెస్ట్నట్ అని పిలుస్తారు. సంస్కృతంలో శృంగాటరి, జలకంద, త్రికోణపల అంటారు. హిందీలో సింగాడ, సింహాడ అని దీన్ని పిలుస్తారు. మామూలుగా స్థానికంగా దీన్ని పరికెగడ్డలని, నామదుంపలని పిలుస్తారు. ఇవి ప్రతి ఏటా చెరువులలో లేస్తాయి, నీటి మీద తేలియాడతాయి. ఈ దుంపలను చూస్తే లోపల చూస్తే పిండివల ఉంటుంది. పచ్చివి కానీ, ఎండినవి కానీ లేదా ఉడికించినవి కానీ ఆహారంగా ఉపయోగిస్తారు. ఇవి మామూలుగా చలవ చేస్తాయి, బలమును కలిగిస్తాయి, పైత్యాన్ని శమింపజేస్తాయి. వేడి వలన వచ్చిన విరేచనాలను ఇవి కట్టడి చేస్తాయి. దీని పిండి పాలతో కలిపి పుచ్చుకొని చుండిన నరముల బలహీనత, మహిళలకు ఏర్పడే కుసుమ రోగము, పురుషులకు ఇంద్రియ నష్టము వీటన్నిటిని కూడా ఇవి అరికడతాయి. పురుషులకు వీర్యవృద్ధినిస్తాయి. దీని పైభాగంల యొక్క ఆకును నూరి కడితే వాపులు కూడా తగ్గిపోతాయి. స్త్రీలకు పాలను అభివృద్ధి చేస్తాయి. శీతాకాలంలో విరివిగా లభించే సింగాడ దుంపలు చూడడానికి నల్లని బొగులా కనిపిస్తాయి కానీ లోపల మాత్రం తెల్లగా ఉంటాయి. వీటిలో చాలా పోషకాలు ఉంటాయని, వీటిని తరచూ ఆహారంలో చేర్చుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయని నిపుణులు సూచిస్తున్నారు. సింగాడ దుంపలు తింటే గనక తీపి, వగరు కలగలిపిన రుచిలో క్రంచీగా ఉంటాయి. వీటిని ఉడికించుకుని లేదా కాల్చుకొని తినవచ్చు. సలాడ్స్, సూప్స్, శాండ్విచ్లలో వినియోగిస్తారు. వీటిని ఎండబెట్టి పిండి చేసి దానితో రొట్టెలు, లడ్డూలు, కడీ లాంటి కూరలు తయారు చేసుకొని కూడా తింటారు. సింగాడ పిండిని పూజలు, ఉపవాసాలప్పుడు ఎక్కువగా ఉపయోగిస్తుంటారు మహిళలు. సింగాడలో పీచు పదార్థాలు అధికంగా ఉంటాయి. ఇవి జీర్ణక్రియను వేగవంతం చేసి చలికాలంలో ఎక్కువగా ఏర్పడే మలబద్ధకాన్ని నివారిస్తాయి. వీటిలోని కాల్షియం, పొటాషియం, మ్యాంగనీస్, జింక్, కాపర్ లాంటి మినరల్స్ ఎముకలు, దంతాలను బలోపేతం చేస్తాయి. శరీరంలో రక్త ప్రసరణ వేగాన్ని నియంత్రించి గుండె ఆరోగ్యంగా పనిచేసేందుకు కూడా ఇవి తోడ్పడతాయి. మెదడు కూడా చురుకుదనాన్ని కలిగిస్తాయని నిపుణులు సూచిస్తున్నారు. సింగాడాలో అరుదైన లారిక్ యాసిడ్ ఉంటుంది. ఇది చర్మ సౌందర్యం కాపాడడం కోసం శిరోజాలు ఒత్తుగా పెరిగేలా చేస్తుందట. చర్మానికి తగినంత తేమను అందిస్తుందట. సింగాడాలను ఆహారంలో చేర్చుకోవడం వల్ల చర్మం పొడి పారడం, చుండ్రు ఏర్పడడం లాంటి సమస్యలు తగ్గుతాయని నిపుణులు సూచిస్తున్నారు. శరీరంలో పేరుకుపోయిన టాక్సిన్స్ను బయటకు పంపించడానికి, ఇది కాలేయంను ఆరోగ్యంగా ఉంచడానికి తోడ్పడుతుందని చెప్తున్నారు. సింగాడాలో బి, సి, ఈ, కే విటమిన్లతో పాటు యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి రోగ నిరోధక శక్తిని పెంచడంతో పాటు శరీరానికి పోషణలు అందిస్తాయి. కొవ్వులు, క్యాలరీలు నామమాత్రంగా ఉంటాయి కాబట్టి దీని గ్లైసెమిక్ ఇండెక్స్ కూడా చాలా తక్కువగా, మధుమేహం ఉన్నవారికి కూడా ఇవి ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయని నిపుణులు సూచిస్తున్నారు. కాబట్టి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరింత విలువైన సమాచారం పొందడానికి మా ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేయాలని కోరుతున్నాము. ధన్యవాదాలు.